ఓం నమ శివాయ. కోటప్ప కొండకి వెళ్తున్నామండి. శివరాత్రి ఇంకా కరెక్ట్‌గా 6 డేస్ ఉంది. 6 డేస్ ముందు కోటప్ప కొండలో ఎలా ఉంటుంది? ఆహ్, భక్తులు ఏ విధంగా వస్తున్నారు అనేది చూపిస్తూ, అక్కడికి ఎలా చేరుకోవాలి? అక్కడ ఏమేమి చూడాలి? తప్పనిసరిగా కొన్ని చూడాల్సినవి ఉంటాయండి. అవి కంపల్సరీగా దర్శించుకోవాల్సిందే. తరువాత అసలు కోటప్ప కొండ యొక్క ప్రాముఖ్యత ఏంటి? చాలామందికి తెలిసే ఉంటుంది. కొంతమంది తెలియనోళ్ళు ఉంటారు. సో, వాళ్ళ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెబుతున్నాను. ఇదిగోండి ఎంట్రన్స్‌లోనే మనకి ఈ విధంగా కొత్తగా ఒక నిర్మాణం అయితే జరుగుతుంది కోటప్ప కొండకెళ్ళే దారిలోనే. సో, ఇంకా రెడీ అవ్వలేదు. అదుగండి. ఆ కొండలున్నాయి గదా! ఆ కొండల మీద ఆ లాస్ట్‌లో కోటప్ప కొండ. ఆ కొండ మీద ఉన్నాడండి స్వామి. ఈ సైడు రైట్ సైడ్‌కి, లెఫ్ట్ సైడ్‌కి మొత్తం ఆహ్, అన్నదాన సత్రాలు ఎవరికి వాళ్ళకి సత్రాలే ఉన్నాయండి మొత్తం. శ్రీశైలంలో గాని ఏ విధంగా ఇవన్నీ ఉన్నాయో ఆ అన్నదాన విధంగా ఉన్నాయి ఇక్కడ సత్రాలండి. కూడా. ఏకలవ్య అన్నదాన సత్రం అని చూడండి సైడ్‌కి అటు ఇటు అన్ని సత్రాలే. అందరూ సో, భక్తులు ఎంత దూరం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా ఎవరికి వాళ్ళకి అకామిడేషన్ అనేది మాత్రం ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ. ఫాస్ట్ చూడండి ఏదైతే మనం మార్క్ చేసామో అదే కోటప్ప కొండ. మనం కింద నుంచి అరౌండ్ 650 ఫీట్స్ హైట్‌లో ఉంటుంది. సో, ఆల్రెడీ శివరాత్రికి సంబంధించి జెయింట్ వీల్స్ అని, పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ ఆల్రెడీ రెడీ చేసేస్తున్నారు. సో, ఇదే కోటప్ప కొండ మెయిన్ సెంటర్. సో, నడిచెళ్ళే వాళ్ళు రైట్ సైడ్ తీసుకొని ఇలా వస్తేసే గనక ఈ స్టెప్స్ దగ్గర వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. సిద్ధి వినాయక స్వామి టెంపుల్. అక్కడ దర్శించుకొని అక్కడి నుంచి స్టెప్స్ స్టార్ట్ చేస్తారు పైకెక్కటం. సో, ఈ పక్కనే తలనీలాలు ఎవరైనా సరే మొక్కున్నోళ్ళు తలనీలాలు ఇవ్వాలి అనుకుంటే ఈ పక్కన రైట్ సైడ్‌లో ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టేసి నమస్కారం చేసుకొని పైకెక్కుతారు. సో, జనరల్‌గా పెద్దవాళ్ళు ఎక్కలేరు. భక్తి ఉంటే మాత్రం దేనికి అడ్డే కాదు. సో, ఈ షెడ్స్ ఇవన్నీ యాత్రికులు విశ్రాంతి తీసుకోవడానికి కల్పించినటువంటి సౌకర్యాలు. ఆ తలనీలాలు ఇచ్చే దగ్గరే బొచ్చు కోటయ్య ఆలయం అని రాసి ఉంది. బట్ లోపలైతే ఏం లేదు. ఆ ఆర్‌సీసీ స్లాబ్ మీద ఒక శివలింగం అయితే ఉంది. పెద్ద శివలింగం. సో, ఈయనే సిద్ధి వినాయక స్వామి. ఇదిగోండి శ్రీ బొచ్చు కోటయ్య స్వామి వారి దేవస్థానం అని ఉంది. బట్ లోపలైతే ఓన్లీ తలనీలాలు తీసుకుంటానికి అనుకూలంగా ఉంది. సో, ఇదేనండి ఆర్చ్. ఈ ఆర్చ్ గుండా వెళ్తే మనం స్టెప్స్ ఎక్కే దారికి వెళ్ళొచ్చు. బయటకు వచ్చిన తర్వాత స్ట్రైట్ రోడ్లో వస్తే ఇదిగోండి ఇక్కడ మన ఘాట్ రోడ్డుకి వెళ్ళేటటువంటి ఆర్చ్ ఒకటి వస్తుంది. ఇది ఆర్చ్ పక్కనే లెఫ్ట్ సైడ్ ఒక తారు రోడ్డు ఉంది. ఆ రోడ్లో కనుక వెళ్తే మనం శ్రీశైలం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో, బైక్స్కి అయితే ఎలా 10 రూపీస్ అండి. బైక్స్ కూడా 10 రూపీస్ తీసుకున్నారు. ఎడ్లపాటి వెంకట్రావు గారి ప్రవేశ ద్వారం అనేసి పేరు పెట్టారు ఈ ప్రవేశ ద్వారానికి. సో, అటు ఇటు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయంటే చెట్లు. సో, డెవలప్మెంట్ అప్పట్లో బాగా జరిగిందని అనుకోవాలి. సో, ప్రజెంట్ కూడా నీట్గా చేస్తున్నారు. బట్ అంతగా లేదేమో అనిపిస్తుంది. చతుర్ముఖ బ్రహ్మ. సో, ఈయన వలనే ఇక్కడ మన శివయ్య కోటప్ప కొండలో వెలవటం జరుగుతుంది. సో, ఆ స్టోరీ క్లియర్గా చెబుతాను మీకు. విష్ణుమూర్తి శేషపాను మీద ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలండి.
కోటప్ప కొండ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఈ విగ్రహమే. ఎంత దూరం నుంచి అయినా సరే విజిబిలిటీ ఉంటుంది, అంత అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. సో ఇది కోటప్ప కొండకి వెళ్ళే దారిలో మధ్యలో వస్తుంది. పర్యాటక కేంద్రం అన్నమాట. అన్నీ ఒక పార్కు లాగా కొన్ని అడవుల్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మొత్తం చూస్తానికి చిన్నపిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉండటానికి చాలా బాగుంటుంది. దీంట్లో టాయ్ రైడింగ్ ట్రైన్ కూడా ఉంటుందన్నమాట. మీరు గనక కోటప్ప కొండ పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే కంపల్సరిగా ఇక్కడ ఆగి విజిట్ చేసి ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఈ విగ్రహాలు చూస్తానికి చాలా అందంగా ఉన్నాయి. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి. ఆ విగ్రహాలని కింద ఎవరో మోస్తున్నట్లుగా ఆ విధంగా చిత్రీకరించారు. చాలా బాగున్నాయి చూస్తానికి. సో వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఇవన్నీ ఉంటాయి, ఒకసారి చూసుకొని ఆగి వెళ్ళండి. చూడండి, ఆల్రెడీ 650 ఫీట్స్కి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. వినాయక స్వామి టెంపుల్ ఎంత బాగుందంటే సుమారుగా ఒక 70 నుంచి 80 అడుగులు ఉంటుంది. చాలా బాగుందండి. పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దది, చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడ మాత్రం. సో ఎన్ని వెహికల్స్ వచ్చినా సరే హ్యాపీగా పార్క్ చేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చండి. అంత బాగుంది పార్కింగ్ ప్లేస్. సో అక్కడ మనం ఏదైతే చూస్తున్నామో బ్యాక్ సైడు అదేనండి ఆర్చ్. ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది.
కోటప్ప కొండ హిస్టరీ గురించి షార్ట్లో చెప్పుకుందాం. ఈ కోటప్ప కొండలో ఎన్నో మిస్టరీస్ దాగి ఉన్నాయి. మనం కానీ తెలుసుకుంటే ఎలాగైనా సరే ఒక్కసారి విజిట్ చేసి వస్తాం కంపల్సరీగా. అంత హిస్టరీ ఉంది ఈ కోటప్ప కొండకి. అయితే ఇక్కడ స్వామివారు బాలుని అవతారంలో దక్షిణామూర్తి రూపంలో వెలిగటానికి గల మెయిన్ కారణం దక్ష ప్రజాపతి యజ్ఞం చేయటమే. ఆ యజ్ఞం చేసిన తర్వాత వచ్చిన కలహాల వల్ల పార్వతీదేవిని పోగొట్టుకున్నటువంటి పరమశివుడు బాధతో చిన్నపిల్లవాడి రూపంలో కైలాసానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ యజ్ఞానికి హాజరైనటువంటి దేవతలు బ్రహ్మ, విష్ణు, మిగతా దేవతలందరూ కూడా తప్పు చేశామనేసి పశ్చాత్తాపడి శివుడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు. స్వామి, తప్పు జరిగిపోయింది, సో మాకు జ్ఞానోపదేశం చెయ్యి అని అడిగినప్పుడు స్వామివారు త్రికూటాచలం అక్కడికి వస్తే, ఆ కొండ మీదకి వస్తే అక్కడ మాత్రమే మీకు జ్ఞానోపదేశం చేస్తాను అని సెలవిస్తారు. ఈ విధంగా త్రికూటాచలం మీద రుద్రశిఖరం, అంటే మనం ప్రజెంటు 650 అడుగుల ఎత్తులో ఉన్నాము, అక్కడి నుంచి ఇంకా 750 అడుగుల ఎత్తులో రుద్రశిఖరం అని ఉంది. అక్కడ స్వామివారు వీళ్ళందరికీ జ్ఞానోపదేశం చేశారని చెబుతున్నారు. సో అక్కడికి వెళ్ళాలంటే మాత్రం స్టెప్స్ మార్గం ఏం లేదు, చాలా కష్టం. దానికి మన ఛానల్లో సపరేట్గా వీడియో చేశాను, చూడండి. ఇక్కడ శివయ్యకి గొప్ప భక్తురాలు ఆనందవల్లి అమ్మవారు. కోటప్ప కొండకి దక్షిణానగా ఉన్న కొండరావూరు అనే గ్రామంలో యాదవుల వంశానికి సంబంధించినటువంటి ఈ ఆనందవల్లి స్వామికి పరమ ప్రీతికరమైన భక్తురాలు అవ్వటం విశేషం. ఇప్పుడు మనం వెళ్ళేదే ఆనందవల్లి దేవాలయం. ఆనందవల్లి తండ్రి గారు గోవులను మేపుతూ కోటప్ప కొండ, రుద్రశిఖరం ఇవన్నీ తిరుగుతూ రోజు గోవులను మేపుతూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఆనందవల్లి తండ్రి, నేను కూడా గోవులను మేపుతాను, నువ్వు రెస్ట్ తీసుకొనేసేసి గోవులను తీసుకొని రుద్రశిఖరం మీదకి వెళ్ళి గోవులను మేపుతూ ఉంటాడు. ఆనందవల్లి తండ్రి గారు గోవులను మేపుతూ కోటప్ప కొండ, రుద్రశిఖరం మీద వెళ్ళి వస్తూ ఉండేవారు. సో కొంతకాలం తర్వాత ఆనందవల్లి ఆ గోవులను తీసుకొని ఆ కొండ మీద మేపటానికి వెళ్తుంది. ప్రతిరోజు లాగానే వెళ్ళి వస్తూ ఉంటుంది. ఒకరోజు మాత్రం ఒక ఆవు దూడకి పాలు ఇవ్వకుండా ఉంటుందన్నమాట. ఆ ఆవు పాలు ఎందుకు ఇవ్వట్లేదా అనేసి ఆ ఆవు ఎటు వెళ్తే అటు ఆనందవల్లి వెళ్ళి గమనిస్తూ ఉండేది. ఆవు ఒక దగ్గరికి వెళ్ళి శివయ్యకి పాలు ఇస్తాం గమనించింది ఆనందవల్లి. ఈయన ఎవరో శక్తులు కలిగిన మనిషి అనేసేసి ఆనందవల్లి ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇక నుంచి నేనే మీకు పాలు తీసుకొని వస్తాను అని చెప్పి ప్రతిరోజు పాలు తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉండేది. ఈ విధంగా ప్రతిరోజు పాలు తీసుకొని వెళ్ళి స్వామివారికి ఇచ్చేది. ఒకరోజు పాలు తీసుకొని వెళ్ళేటప్పుడు మెట్ల మార్గంలో మెట్ల పక్కనే మారేడు దళం గమనించి ఆ మారేడు దళాన్ని తీసుకొని స్వామికి అభిషేకించాలని తను తీసుకువస్తున్న కుండని మెట్ల మీద పెట్టి చెట్టు దగ్గరకు వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళి వచ్చేలోపు ఒక కాకి ఆ కుండని దొల్లియటం వల్ల కుండ పగిలిపోవటం, పాలన్నీ పోవటం జరుగుతుంది. మళ్ళా ఇంటికి వెళ్ళి మళ్ళా వేరే కుండలో పాలు తీసుకొని వచ్చేపాటికి ఈయన శివయ్య ఎదురయ్యి, టైం దాటిపోయింది, ఇంక నాకు అవసరం లేదు అని చెప్పగానే దీనంతటికీ కారణమైన కాకిని శపిస్తుంది. నేను కానీ నిజమైన స్వామి భక్తురాలనైతే ఈ రోజు నుంచి ఈ ప్రదేశంలో కాకులు ఉండకూడదు, ఒకవేళ ఇక్కడ కానీ కాకులు కానీ ఉన్నట్లయితే ఏదో ఒక దిక్కులో ప్రమాదం జరుగుతుంది అని శాపం పెడుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ కాకులు మాత్రం ఉండవండి. కాకులు కనపడని పుణ్యక్షేత్రం కోటప్ప కొండ. ఆనందవల్లి భక్తిని పరీక్షించదలిచిన స్వామివారు ఆనందవల్లికి గర్భం వచ్చే విధంగా మాయా గర్భాన్ని ప్రవేశపెడతాడు. దానివలన ఆనందవల్లి రోజు స్టెప్స్ ఎక్కడం కష్టమైపోయి, స్వామి మీరే మా ఇంటికి రండి, సో నేను ఎక్కలేకపోతున్నాను అని అడిగిద్ది అనమాట. అప్పుడు స్వామివారు వెనక తిరగకుండా నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వస్తాను అని సెలవిస్తారు. అలా కొంత దూరం వెళ్ళినాక ఆనందవల్లికి పెద్ద శబ్దాలు వినపడటంతో వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూడంగానే స్వామివారు అక్కడే శిలగా మారిపోతారు. అదే ఇప్పుడు మనం దర్శించుకుంటున్నటువంటి శివలింగం. సో స్వామివారు లేనిది నాకెందుకు అనేసి అమ్మవారు, ఆనందవల్లి అమ్మవారు కూడా
అక్కడే శివునిలో ఐక్యమైపోతారు. ఈ వీడియోలో చూస్తున్న శివయ్య రుద్రకొండ మీద మొట్టమొదటిగా స్వామివారు కాలు మోపినటువంటి శివలింగం. చూడండి, అక్కడికి చాలామంది భక్తులు వెళ్ళలేరు, కానీ కనీసం వీడియోలైనా చూసి నమస్కారం చేసుకోండి. ఇదేనండి కోటప్పకొండ యొక్క చరిత్ర. కుదిరితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.